వా వెనకట పెళ్లి చేస్తే పప్పు కాగులల్లా కుండలల్లా పప్పులు చేసేది. ఇనుప గంటి పెద్దగా ఉండేది. గంటెల నూనె పోసి మిరపకాయలు ఇవన్నీ వేసి జీలకర్ర ఇవన్నీ పోసి దాన్ని వేసి మా అగ్గి మీద పెట్టి కుండలో కూర్చేది. అది పోసు. కానీ ఎంత కమ్మగా ఉండేది బిడ్డ. పెళ్లి కాడ పప్పు అన్నం అనేది. ఇప్పుడు ఆ పప్పు అన్నాలు లేవు. ఇప్పుడు మటన్ ఉంటేనే వస్తారు, లేకుంటే రారిగా. ఏం చేసిండు వాడు అని చెప్పి శబ్దంగా పోతారు. పప్పు ఎట్లున్నది బాపు? కమ్మగా వెనకడ పప్పు ఉన్నట్టున్నది ఇప్పుడు. అందుకే సొరకాయ ఏమన్నామనే సొరకాయ వేసిన. అమ్మ ఈ ఎండాకాలం పప్పు అయితేనే కొంచెం మంచిగా తినబుద్ధి. గంట పోసు పెట్టేది. అగ్గి నిప్పుకల మీద నూనె ఇట్లా అన్నీ వేసి పోసి తిరిగి తెచ్చి మిరపకాయలు ఎల్లిపాయలు అన్నీ వేసి అగ్గి నిప్పుకల మీద పెట్టి సలసల అయిన వాళ్ళే తీసి పప్పులా కూర్చేది కుండల. బుష్ అనేది అది ఇక కమ్మ. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఇవిడ. ఇప్పుడు ఏది లేదు. మునుపటి కూరలు కావు. పప్పుచారు అన్నం వేడి వేడి అన్నం. సొరకాయ మొత్తం మెల్ట్ అయింది. ఎండాకాలం పప్పు అయితేనే కొంచెం మంచిగా తినబుద్ధి పాపం. ఏం కూరలు తిన్నా అసలు తొందరగా జారతలేదు, తినబుద్ధి అవుతలేదు.